కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనాన్నా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అమ్మా ఝాన్సీ, నువ్వు ఇంకో రోజు వద్దు గాని ప్రియాంక టైం చూసి నీకు చెప్తుంది. ఆ రోజు ప్రత్యేకించి మనం మాత్రమే ఉంటాం. మనకు నచ్చిన వంటలు చేసుకుని హాయిగా కబుర్లు చెప్పుకుందాం. అప్పుడు మాత్రం తప్పకుండా రావాలి, సరేనా ఝాన్సీ? సరే ఆంటీ. ఇంతకీ ఏదో ఫ్యామిలీ అన్నారు, ఎవరా ఫ్యామిలీ? తెలిసిన వాళ్ళులేమ్మా, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. సరే ఆంటీ, మరి నేను బయలుదేరుతాను. Wish you all the best for your love. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను ఆంటీ. బాయ్. Bye. ఏ చెవిలో ఏం చెప్పావే? పెళ్లి కావాల్సిన అమ్మాయిలం మాకు 100 ఉంటాయి. నీకెందుకు? ముందు చెప్పులేసుకొని పద. గౌతమ్, రేయ్, రేయ్, ఏంట్రా? ఎందుకు కారు ఇక్కడ ఆపావు? అసలు ఏమైందిరా నీకు? అది నేను నిన్ను అడగాలి. అసలు ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఎందుకు నా ప్రేమకు అడ్డుపడుతున్నావు? ఎందుకు నా కాళ్ళకి సంకెళ్ళేస్తున్నావు? ఇంక నాకు వేరే దారి లేదు. నా కొడుక్కి నేను దూరం కాకుండా ఉండాలంటే నిన్ను ఝాన్సీకి దగ్గర కాకుండా చెయ్యాలి. ప్రస్తుతానికి నా ముందున్న మార్గం అదొక్కటే. ఎందుకమ్మా ఇలా ఆలోచిస్తావు? నీ భయం ఏంటి? తాతయ్య అడ్డుకుంటాడు, అంతే కదా? ఆయనకి నెమ్మదిగా నచ్చ చెప్దామమ్మా. అయినా ఇప్పుడు సొసైటీలో ఎంతమంది ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు? ఇప్పుడేంటి, నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. కానీ మీరేదో అదేదో నేరమైనట్లు మాట్లాడుతున్నారు. అసలు అన్నయ్య పెళ్లి విషయంలో అన్నయ్య వదిన తప్పేమీ లేదు. వాళ్ళ ప్రేమను ఒప్పుకోకుండా తాతయ్య తప్పు చేశారు. ఇప్పుడు నేను ఝాన్సీని పెళ్లి చేసుకుంటే తాతయ్యకి చేసిన తప్పుని దిద్దుకునే అవకాశం దొరికినట్లు అవుతుంది. రేయ్, ఇలాంటివన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. తాతయ్య చాలా మొండి మనిషి. ఆయన కేవలం పరువు ప్రతిష్టలు తప్ప ఇంకేమీ పట్టవు. ఇంకెవరి మాట వినరు. అసలు వినేవారే అయితే ఇంకే ఉంది. అలా అయితే మనం ఇంటి నుంచి వెళ్ళిపోదాం. రేయ్, జరగని పనుల గురించి మాట్లాడుకో. ఎందుకు జరగదమ్మా? ఈ రోజే, ఇప్పుడే ఇంటికి వెళ్ళగానే లగేజ్ సర్దుకొని వెళ్ళిపోదాం. మరి నాన్నను కూడా తీసుకెళ్దాం. ఆయన రాడు. నేను రిక్వెస్ట్ చేస్తాను. ప్రాణం పోయినా సరే మీ నాన్న మీ తాతయ్యని వదిలిపెట్టి రారు. ఒకవేళ ఏదో రకంగా మనం బయటికి వెళ్తే పిల్లలు ఇక్కడే ఉంటారు కదా, వాళ్ళనేం చేయమంటావు? మనం ఉంటేనే వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. ఇంక మనం లేకపోతే వాళ్ళు ఏమైపోతారు? ఒకరిని వదిలేసి ఒకరిని తీసుకుని వెళ్ళిపోవాలంటే నేనలా రాలేను. నాకందరూ కావాలి. అలా జరగాలి అంటే నువ్వు ఝాన్సీని మర్చిపోవాలి. అమ్మా, మర్చిపోమ్మని చెప్పే బదులు చచ్చిపోమ్మని చెప్పు. గౌతమ్, ప్రేమ విషయంలో నీకు తాతయ్యకి తేడా లేదనిపిస్తుందమ్మా. అప్పుడు మీరందరూ కలిసి అన్నయ్య జీవితాన్ని బలి తీసుకున్నట్లే ఇప్పుడు నా జీవితాన్ని కూడా బలి తీసుకోవాలని చూస్తున్నారు. గౌతమ్, ప్లీజ్ అలా మాట్లాడుకో. అంతే కదమ్మా, మనసు చంపేసుకుని ప్రేమను మర్చిపో, ప్రేమించిన అమ్మాయిని మర్చిపో అంటే అంతకు మించిన మరణం మరొకటి ఉండదమ్మా. నువ్వు నీ మనసు పడే సంఘర్షణ గురించి చెప్తున్నావు, కానీ ఈ తల్లి బాధ గురించి నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఒక బిడ్డని పోగొట్టుకున్న తల్లి బాధ నీలా మాటల్లో చెప్పలేను. అమ్మా ప్లీజ్, సెంటిమెంట్తో నా మనసు మార్చాలని చూడకు. ఝాన్సీని మర్చిపోవడం అనేది జరగదు. అయితే నా మాట కూడా విను.
నిన్ను ఝాన్సీకి దూరం చేయడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. నన్ను దాటుకుని నువ్వు ఝాన్సీని ఎలా సాధించుకుంటావో నేను చూస్తాను. ఏంటమ్మా, కొడుకు మీద యుద్ధం ప్రకటిస్తున్నావా? మరేం చెయ్యనురా? నీకు ఈ తల్లిలో మూర్ఖత్వం కనిపించొచ్చు, కానీ కొడుకుని పోగొట్టుకున్న బాధతో పోల్చుకుంటే ఇదేమీ పెద్ద విషయమేం కాదు. నీకు ఝాన్సీ ఎంత ముఖ్యమో నాకు నా కొడుకు అంతే ముఖ్యం. సరేనమ్మా, నా ప్రేమను అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వే అడ్డుపడతావు అనుకోలేదు. ఓ తల్లిగా నువ్వు చూపిస్తున్న ఆ కన్సర్న్కి, నువ్వు చేస్తున్న సాయానికి చాలా థ్యాంక్స్ అమ్మా. అక్క, రాణి, రాణి, అదేంటక్క, నువ్వింకా గుళ్ళో ఉన్నావనుకుని నేను గుడికి వస్తున్నాను. అప్పుడే తిరిగి వచ్చేస్తున్నావు. వెళ్ళిన పని అయిపోయింది, అందుకే వచ్చేసాను. గుడికొచ్చిన విషయం పక్కన పెట్టు, నేను చెప్పిన విషయం ఏం చేశావు? ఏమైనా ఆలోచించావా? అదే ఆలోచించాను. ఆ పని మీదే గుడికి వెళ్ళాను. ఏంటక్క నువ్వనేది? అవును రాణి, నేను గౌతమ్ గారు ఒక్కటైతేనే పిల్లల్ని ఆ ఇంటికి దగ్గర చేయొచ్చని నువ్వు చెప్పావు కదా, అది నాకు కరెక్ట్ అని అనిపించింది. అందుకే నా ప్రేమ విషయం గౌతమ్ సరికి చెప్దామని గుడికి వెళ్ళాను. అవునా? మరి చెప్పావా? ఏంటక్క సిగ్గుపడుతున్నావు? ఏం జరిగింది? గౌతమ్ గారు నా లవర్, నాకు మాత్రమే లవర్. నాకు కాబోయే మొగుడు, ఓకే? నేను అనుకున్నంత అయితే జరగలేదు, కానీ మొత్తానికైతే మ్యాటర్ చెప్పేశావు. మరింకే నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉందక్క. ఇప్పటిదాకా నీ ప్రేమకి నువ్వు వేసుకున్న కంచెని తెంచేశావు. ఇక ఎప్పటికైనా నువ్వు గౌతమ్ గారు ఒక్కటవుతారని నాకు చాలా నమ్మకంగా ఉంది. చాలా థ్యాంక్స్ రాణి, నా ప్రేమ విషయంలో నువ్వు చాలా హెల్ప్ చేసావు. నేనేం చేశానక్క? జస్ట్ ఒక్క మాట చెప్పాను, అంతే కదా. ఆ ఒక్క మాట చాలు ఇప్పటిదాకా కన్ఫ్యూజన్లో ఉన్న నన్ను బయటపడేసింది, ఒక క్లారిటీలోకి తీసుకొచ్చింది. నిజంగా నువ్వు చెప్పినట్టుగా ఈ లోకంలో మన గురించి ఎవరు ఆలోచిస్తారు? మా అక్క చేసింది తప్పు కాదు, రైట్ అని మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు? మనకు అర్థమయ్యేలా మనమే చెప్పాలి. మన తరపున మనమే దన్నుగా నిలబడాలి. చిన్నదానివైనా చాలా మంచి సలహా ఇచ్చావు. ఇన్నాళ్ళు నేను దూరం అయిపోయినా పిల్లల్ని ఆ ఇంటికి దగ్గర చేయాలని అనుకున్నాను, కానీ గౌతమ్ గారి దగ్గర అయితేనే పిల్లల్ని వాళ్ళకి ఇంకా ఈజీగా దగ్గర చేయొచ్చు అని చెప్పావు. గౌతమ్ గారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ ఇంట్లోనే పిల్లలతో కలిసి ఉండొచ్చు, కంటికి రెప్పలా కాపాడుకోవచ్చు. ఇది చూసే వాళ్ళకి స్వార్థంగా అనిపించినా పిల్లల మీద నాకున్న బాధ్యత నిజం, గౌతమ్ గారి మీద ప్రేమ నిజం. ఆహా, పర్వాలేదే. ప్రేమ ముదిరింది అంటే తర్వాత పెళ్ళే. పిపిపి డుమ్ డుమ్ డుమ్. ఈ సిగ్గులో ఎంత అందంగా ఆనందంగా కనిపిస్తున్నావో అక్క. ఈ ఆనందాన్ని దూరం చేసుకోను, గౌతమ్ గారిని దూరం చేసుకోను. చాలా మంచి మాట చెప్పావక్క. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. ఇక అంత మంచి జరుగుతుంది. దా వెళ్దాం. మనోజ్,
ఏర్పాట్లన్నీ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే డాడీ. ఏమండి నా చీర ఎలా ఉందండి? నీకే ఏ చీర కట్టినా ఆ చీరకే అందం వస్తుంది. మన అమ్మాయి ఎంత బాగుందో కదండి. అవును, అచ్చం మహాలక్ష్మిలా ఉంది. పట్టు చీర కట్టుకున్న ప్రియాంక మోహన్లా ఉంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి. మా డిస్టే తగిలేలా ఉంది. ఆ, అయినా మీరీ పట్టు చీర ఎందుకు కట్టుకురమ్మన్నారు? కళాంజలి పట్టు చీరే నీకు చాలా బాగుంటుంది. బాగుంది, కాదనట్లేదు, కానీ ఇప్పుడెందుకు అని. అదేంటి అలా అంటావు? కాసేపట్లో పార్టీ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళొస్తే నేనెందుకు ఇలా రెడీ అవ్వాలమ్మా? అసలు ఈ రోజు అందరూ ఎందుకలా అదోలా బిహేవ్ చేస్తున్నారు? అదోలా అంటే? వింతగా, విచిత్రంగా. అసలు ఏంటి మీరు అనుకున్న సర్ప్రైజ్? నాకు చెప్పాలనుందమ్మా, కానీ తర్వాత నీ కళ్ళలో ఆనందం చూడాలని ఇప్పుడు దాస్తున్నాను. ఏం ఆనందం? ఇప్పటిదాకా వెయిట్ చేశావు, ఇంకాసేపు ఓపిక పట్టు. అవునమ్మా, తినబోతూ రుచెందుకు, సినిమా చూడబోతూ రివ్యూ ఎందుకు అన్నట్టు కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది కదా. అయినా నువ్వు ఇప్పుడే బయటికి ఎందుకు వచ్చావు? వాళ్ళు వచ్చిన తర్వాత నేను చెప్తాను, అప్పుడు బయటికి రావాలి. ఊరుకోండి డాడీ, మీరు మీ చాదస్తం. ఇంకా నయం, నన్ను ఒక గిఫ్ట్ బాక్స్ లో పెట్టి వాళ్ళొచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాను అనలేదు. అలా కాదమ్మా, నాకు ప్లానింగ్ ఉంటుంది కదా. ముందు నువ్వు రూమ్లోకి వెళ్ళు. దేవిక, అమ్మాయి లోపల తీసుకెళ్ళు. పదమ్మా. అమ్మా నువ్వుండమ్మా, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? డిన్నర్ పార్టీ. అది నాకు తెలుసు. ఆ పార్టీలో ఏం చేయబోతున్నారు, ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు? నీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థమవుతుందమ్మా, కానీ కొంచెం సేపు వెయిట్ చేయాల్సిందే. ప్లీజ్ ముందు నాతో రూమ్లోకి రా. ఏంటి డాడీ ఇది? ఎవ్వరూ ఏం చెప్పకుండా నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. చూడమ్మా, చిన్నప్పటి నుంచి మీ డాడీ నీకు అడిగినవి అడగనివి అన్నీ ఇచ్చి ఎన్నోసార్లు సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు కూడా మీ డాడీ ఇవ్వబోయేది అపురూపమైన గిఫ్ట్ అమ్మా. నువ్వు జీవితాంతం గుర్తుంచుకునే గిఫ్ట్. మీ డాడీ ఎందుకింత సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడో అర్థం చేసుకో. ప్లీజ్ దయచేసి ఇంకేమీ అడగొద్దు. వెళ్ళు తల్లి. వెళ్ళమ్మా. సరే. ఏమండి, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? గుడిలో కమలావదిన గారు కలిశారు. అవునా? మరి ఇప్పటివరకు నాకు చెప్పలేదు. నాకిప్పుడే గుర్తొచ్చింది. సర్లే, పలకరించావా? పలకరించడమేముంది, నేను ఉండబట్టలేక మొత్తం చెప్పేశాను. మొత్తం చెప్పేశావా? అంటే ఏం చెప్పేశావు? అదేనండి, మా అమ్మాయి ప్రేమిస్తుంది మీ అబ్బాయిని అని చెప్పేశాను. అబ్బా, నువ్వు ఉన్నావు చూడు. అసలు నీలాంటి దాన్ని మన దేశానికి ఇంటెలిజెన్స్ బ్యూరోగా పెడితే శత్రు దేశాలకు పైసా ఖర్చు లేకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తావు. రే మనోజ్, నీకు ముందే చెప్తున్నా, ఫ్యూచర్లో కూడా మీ అమ్మతో ఏ సీక్రెట్స్ చెప్పొద్దు. చెప్పావంటే అవి అసలు సీక్రెట్స్ కాకుండా పోతాయిరా. మాకు పెళ్ళైన కొత్తలో కూడా మా మధ్య ఉండే పర్సనల్ విషయాల్ని నేను తనకు ఫీల్తో చెప్తే అవి తీసుకెళ్లి వాళ్ళ అమ్మతో, వాళ్ళ అమ్మమ్మతో చెప్పేది. ఊరుకోండి మీరు మరీను. నేను చెప్పేది నిజమేగా. కానీ నేను కమల గారికి చెప్పినప్పుడు ఆవిడ అసలు సర్ప్రైజ్ అవ్వలేదండి. నువ్వు చెప్పింది ఆవిడకి అర్థమైందో లేదో అమ్మా. 2-3 సార్లు రెట్టించి మరీ చెప్పాను. చెప్పావా? చూడరా మనోజ్, సర్ప్రైజ్ చేద్దామని నేను విషయం దాస్తే 2-3 సార్లు చెప్పిందంట. అది కాదండి, ఒకవేళ ప్రియాంకని వాళ్ళింటి కోడలిగా చేసుకోవడం వాళ్ళకిష్టం లేదేమో. ఎందుకలా మాట్లాడతావు?
వాళ్ళంతటా వాళ్లే కదా సంబంధం గురించి అడిగింది. అప్పుడు మనం నో అని చెప్పాము. అలాంటిది మన అమ్మాయిని చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదంటావేంటి? నువ్వు అనవసరంగా లేనిపోయిన టెన్షన్లు ఏమీ పెట్టుకోకు. ఇంకో విషయం, ఇదేమీ వాళ్ళ దగ్గర డిస్కస్ చేయకు. నాన్న, మీరు చెయ్యొద్దంటే అమ్మ ఖచ్చితంగా చేస్తుంది. రేయ్, ఆ, ఆ. కమలా, కమలా, వస్తున్నానండి. ఏంటండి? రైతనా మనరాని ఎదురా? తనకేదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంటున్నానా, ఫంక్షన్కి రాలేనని చెప్పింది. ఇంటి ఆడపిల్ల లేకపోతే నిండుతనమే ఉంటుందిరా. తనెప్పుడు ఇంతే, చివరి నిమిషంలో ఏదో ఒక సాగు చెప్తుంది. మొన్న ఏదో ఒక రోజు వంట చేసి హడావిడి చేసింది, మళ్ళీ ఇప్పుడు మీటింగ్ అని వెళ్ళిపోయింది. అందుకే నేను ఈ ఆడవాళ్ళకి ఉద్యోగాలు అవి ఇవి అనవసరం అనేది. వాళ్ళకి ఇంటి పని వంట పని చాలు. చూడు, కమల ఇంట్లో ఉండడం వల్ల ఎంత చక్కగా రెడీ అయిందో. అవును, గౌతమ్ ఇంకా రాలేదెందుకు? రెడీ అవుతున్నాడు మావయ్య. ఇప్పటికే చాలా టైం అయిందమ్మా, పిలు. గౌతమ్, గౌతమ్. నువ్వేంట్రా రెడీ అవ్వలేదు? ఐఎమ్ సారీ నాన్న, నాకు కూడా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి. నేను మీతో రాలేకపోతున్నందుకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. సంతాపం ఎందుకురా? ఇప్పుడు ఎవరు పోయారని? మీరు పోతున్నారు కదా. సారీ, మీరు వెళ్తున్నారు కదా. నోరు మైరా, అసలు నీకు మీటింగులు ఏంటి? అంటే మమ్మల్ని అలా పంపించేసి నువ్వు ఇక్కడ పిచ్చి వేషాలు వేద్దాం అనుకుంటున్నావా? ఆ ఉద్దేశం ఉంటే అక్కడికే వచ్చేవాడిని కదా నాన్న. వద్దులే నాయన, నువ్వు అక్కడికి రాకపోవటమే కరెక్ట్. వచ్చి ఏం వాగుతావో తెలియదు. నువ్వు ఇక్కడే ఉండి తగలడు. ఏమ్మా, నువ్వు మీ ఆయనతో పాటే ఉంటావా? వండక ఏం చేస్తుంది నాన్న, ఆమ్లెట్ వేయాలి కదా. ఆమ్లెట్ ఏంటి? అంటే నాన్న, మీరు అక్కడ చికెన్లో మటన్లో లాగేస్తారు కదా. నేను ఇక్కడ కనీసం ఆమ్లెట్ అయినా తినకపోతే అలా ఫుడ్ చైన్ బ్యాలెన్స్ చేయాలి కదా. ఆపరా నువ్వు నీ సోది. వా పద్మ, వాడిని లోపలికి తీసుకెళ్ళు. పదండి పెడదాం. రే ధనా, ఉండబట్లేక అడుగుతున్నాను, కృష్ణప్రసాద్ గారు చెప్పిన స్వీట్ సర్ప్రైజ్ ఏమై ఉంటుంది? ఏమో నాన్న, నేను మాత్రం ఎలా చెప్పగలను? అయినా ఇంకెంతసేపు, అక్కడికి వెళ్తే మనకు తెలుస్తుంది కదా. దాని గురించి ఇక్కడ డిస్కషన్ ఎందుకు? సరే, టైం అవుతుంది, పదండి. పదండి. అమ్మా, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసమ్మా. ఖచ్చితంగా వాళ్ళు పెళ్లి విషయమే మాట్లాడతారు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడినా కానీ నువ్వు అమర్యాదగా ప్రవర్తించొద్దు. నీకు నచ్చని విషయం ప్రపోజల్ వచ్చినా కానీ మొహం మీదే చెప్పాల్సిన అవసరం లేదు. కోప్పడాల్సిన అవసరం లేదు. తర్వాత చెప్తానని దాటవే. వెంటనే ఒపీనియన్ చెప్పొద్దు. అది కాదమ్మా, నా ఒపీనియన్ చెప్పకుండా ఎలా ఉంటాను? నువ్వింక దాని గురించి ఏమీ మాట్లాడొద్దు, ఏం ఆలోచించొద్దు. కామ్గా ఉండు ప్లీజ్, సరేనా? రా. స్వీటీ, వంశీ, ఏమైనా తిన్నారా? ఓ, ఎప్పుడో తినేసాం. గుడ్ బాయ్. ఏంటి పిన్ని, ఈ రోజు ఉదయం నుంచి చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు, కానీ రీజన్ అడిగితే ఉదయం కూడా చెప్పలేదు. అవును పిన్ని, ఉదయం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్పాలి. ఒరే, నువ్వు 12th టేబుల్ నేర్చుకున్నావా? ఏదన్నా కేస్ గెలిచావా పిన్ని? ఆ? లేదు. మరి నువ్వు అనుకున్నదేమైనా జరిగిందా? కాదు, అనుకున్నది చేశాను. అవునా? ఏం చేసావు పిన్ని? తర్వాత చెప్తానులే కానీ అతి త్వరలోనే మనందరికీ మంచి జరగబోతోంది. ఇక మనల్ని ఈ ఇంటి నుంచి ఎవరూ పంపించలేరు. అవునా పిన్ని? అందరం కలిసే ఉంటామా? ఎస్, నేనొక డెసిషన్ తీసుకున్నాను. దానివల్ల మీతో పాటు నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటాను. ఏం డెసిషన్ పిన్ని? ఉదయం నుంచి ఊరిస్తున్నావు. నీ హ్యాపీనెస్ కి కారణం ఏంటో చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు.
చెప్పినా అర్థం కానిది ఏముంటుందబ్బా? కొంపతీసి మ్యాథ్సా? పోనీ సైన్సా? ఏ దొంగల్లా పిన్ని. దొరికిపోయారు. ఈ సబ్జెక్ట్స్ లో మీరు వీక్ అన్నమాట. అదేం లేదు పిన్ని, నాకు సైన్స్ లో మంచి మార్క్సే వచ్చాయి. నాకు కూడా మ్యాథ్స్లో గుడ్ మార్క్స్ వచ్చాయి. నేనేం వీక్ కాదు. కావాలంటే ప్రోగ్రెస్ కార్డ్ చెక్ చేసుకోండి. మార్క్స్ దే ఉంది, బట్టి పట్టి చదివేస్తే వచ్చేస్తాయి. కానీ అలా కాదు కదా, కాన్సెప్ట్ తెలుసుకోవాలి, సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదవాలి. చదవటానికైనా అర్థం కావాలి కదా. వంశీ, సారీ పిన్ని, అర్థం కాకపోతే నేను అడుగుతానులే, కానీ అలా సీరియస్గా మాత్రం చూడకు. నువ్వు ఎప్పుడు ఇంతేరా, హ్యాపీగా ఉన్న పిన్నిని డల్ చేసేస్తావు. అదే లేదు స్వీటీ. అవునా, డల్ అవ్వలేదా? లేదు. అయితే డాన్స్ చేద్దామా? ఓ చెక్క చేసేద్దాం. ఉండండి. ఈ రోజు ఈ ఫంక్షన్కి మీరు అడిగినట్లుగానే నా మనవడు గౌతమ్ని కూడా తీసుకొచ్చాను. ఎవడ్రా? ఎవడ్రా ఇప్పుడు వచ్చింది? ఎవడసలు? ఐ లవ్ యూ గౌతమ్ గారు. ఐ లవ్ యూ గౌతమ్ గారు. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ గౌతమ్ సార్. తెలియని పసివాడ